ఈసీ షెడ్ని 1వ రోజు నుండి 40 రోజు వరకు ఏ విధంగా నిర్వహించుకోవాలి, ఎలాంటి పనులు ఉంటాయి అని వీడియోలు చేస్తానని చెప్పాను కదా. ఆ మాట ప్రకారం వీడియోలు అయితే చేస్తున్నాను. ఈరోజు మా షెడ్లో 3 రోజులు పూర్తయిపోయాయి. 3వ రోజు పేపర్ మొత్తం తీసేసాను. కొద్దిగా అలసటగా ఉండడం వలన వీడియో అయితే చేయలేదు. 3వ రోజు పేపర్ మొత్తం తీసివేసిన తర్వాత ఈరోజు 4వ రోజు. 4వ రోజు గమనిస్తే కోడిపిల్లలన్నీ కూడా కూర్చొని దాన తింటున్నాయి. దానిని నివారించడానికి అన్ని చిక్ ఫీడర్స్, వీటిని టర్బో ఫీడర్స్ అంటాం కదా, టర్బో ఫీడర్స్ అన్నింటికి కూడా కింద స్టాండ్ అయితే వేశాను. ఈ స్టాండు మొదట ఎత్తు తక్కువగా ఉండే వైపు వేశాను. అలా వేసినా సరే కూర్చొని తింటున్నాయి. పిల్లలు చాలా పెద్దగా అయిపోయాయి. మళ్ళీ మార్చేసి వీటన్నింటిని ఎత్తు ఎక్కువగా ఉన్న వైపే వేస్తున్నాను. మీరు గమనించండి, ప్రతి చిక్ ఫీడర్కి కూడా నేను స్టాండ్ వేస్తున్నాను. ఎత్తు ఎక్కువ వైపు ఉన్న మాత్రమే వేస్తూ ఉన్నాను. ఇది మనము 4వ రోజు తప్పకుండా మన ఈసీ షెడ్లో చేసుకోవాలి. 5వ రోజు రేపు వ్యాక్సిన్ ఉంటుంది. వ్యాక్సిన్ ఏ విధంగా చేస్తామన్న వీడియో కూడా మీకు చేస్తాను. మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ అయితే చేయండి. చాలా అంశాలు అయితే ఉన్నాయి. మీరు ఈ వీడియోలు చూడడం ద్వారా చాలా సులభంగా మీ ఈసీ షెడ్ని కూడా నిర్వహించుకోవచ్చు. అన్నింటికి స్టాండ్లు వేయడం అయితే దాదాపుగా ఈరోజు అయితే అయిపోతుంది. తర్వాత స్టాండ్లు ఎన్ని రోజులకు తీయాలి, పిల్లల్ని ఏ విధంగా జరుపుకోవాలి అనే అనేకమైనటువంటి ఆసక్తికర అంశాలతో తదుపరి వీడియోలో నేను పొందుపరుస్తాను.